శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము గురు చరిత్ర పారాయణంలో ఉన్నామండి. రెండో అధ్యాయంలో నిన్న నామధారకుడు ఆయన్ని వేడుకునే విధానాన్ని తెలుసుకున్నాము. ఈ కథ ఆరంభంలోని ఏం జరుగుతుందో చూద్దాండి. స్వప్నంలో జడలు, విభూది, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుడిని మనస్సుపై చెరగని ముద్ర వేసుకుంది. ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చాడండి స్వామి. ఇచ్చిన తర్వాత ఆయన మరవలేకుండా ఆయన మనస్సు నిండుగా ఆయనే ఉండిపోయాడు. అప్పుడు ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలనే ఒక కోరిక కలిగింది ఆయనకి. ఆవేదన అతనిలో తీవ్రమైంది. ఆ కోరిక, నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు ఆయన, కానీ ఆయన్ని నిజంగా చూడాలి నేను అనే ఒక కోరిక, తపన ఎక్కువైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగీశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చాడు. చూడండి, ఆయన కోరిక నెరవేరుస్తున్నాడండి ఆ స్వామి, ఆ గురువు గారు. అయితే ఆయన పీతాంబరములు, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూది, జడలు ధరించి ఉన్నాడు. సేమ్ ఆయన స్వప్నంలో ఏ విధంగా అయితే ఉన్నాడో ఈ యోగి పుంగవుడు కూడా అలాగే, యోగేశ్వరుడు ఆయనకి అలా దర్శనమిస్తున్నాడు. సేమ్ స్వామిలాగా ఈశ్వర సంభూతంలో. అయితే ఆయనను సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమైంది. చూడండి, కంఠము గద్గతమైంది. ఆనందం తట్టుకోలేకపోతున్నాండి. ఆనంద బాష్పాలు, కళ్ళ నిండుగా ఆనంద బాష్పాలు. అతడు పారవస్యంతో నమస్కరించి ఇలా అంటున్నాడండి, స్వామి, నేను శ్రీగురుని దర్శనం కోసమని తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. నేను స్వామి అని అంటూ నేను శ్రీగురుని దర్శించాలనుకుంటూ తపిస్తూ ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాను. ఇంతలోకి మీరు నాకు దర్శనమిచ్చారు. లేకపోతే నేను మరణిద్దామనుకున్నాను ఆయన దర్శనం ఇవ్వకపోతే. కానీ స్వప్నంలో మీరు మీ దర్శనం అవగానే నా హృదయము సంతోషముతో ఉప్పొంగింది. మీరు నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. అలా చూడగానే ఇప్పుడు నిజంగానే దర్శనమిచ్చారు. నా మనస్సు ఎంతో ఉప్పొంగుతుంది కనుక నా దుఃఖము పోగొట్టగలవారు మీరే అనిపించింది. నిజంగా మీరే నా దుఃఖాన్ని పోగొట్టేశారు. ఇప్పుడు మీరేనని స్పష్టమైంది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే స్వామి. నాకు అన్నీ మీరే. వేరే దిక్కే లేదు నాకు, వేరెవరూ లేరు నాకు. అన్నీ మీరే, నా సర్వస్వం మీరే. నా అదృష్టము వలన మీ దర్శనమయ్యింది నాకు. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గర అవుతారు, అంతే కదా మరి. అలాగే ఆపత్ సమయంలో అందరూ వదిలి వెళ్ళిపోతారు. నాకు మీరు లభించారు స్వామి. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. అంటే భగవత్ స్వరూపులైన మీరే, మీలాంటి వారే తప్ప ఎవరు ఉన్నప్పుడే ఉంటారు. కానీ మన దగ్గర ఏమీ లేదనుకున్నప్పుడు అందరూ వదిలి వెళ్ళిపోతారు. కానీ మీరు మాత్రము వదలరు స్వామి. నాకు తెలుసు కదా, మీరు భగవత్ స్వరూపులు. భగవంతుడు ఎప్పుడైనా బిడ్డలను వదిలేస్తాడండి? వదలడు. మన మూర్ఖత్వం. బాగున్నంతసేపు ఆహా ఓహా అంటాం, బాగోలేకపోతే ఏదైనా కొంచెం చిన్న కష్టం వస్తే ఇంకేమిటి అంటాం. కానీ భగవంతుడు అలా అనుకోడండి. ఎప్పుడు ఒక్కసారి దగ్గర అయ్యారంటే మనము దగ్గర చేసుకున్నంత వరకు చూస్తూ ఉంటారండి. మళ్ళీ మనకి ఆయన మీద అనుగ్రహం కలిగితేనే కదా అయ్యో దేవా అని పిలుస్తాము. అప్పుడు ఆయన నేను నీ పక్కనే ఉన్నాను అంటూ వస్తారండి. అదండి ఆయన అంటే. ఆయన అన్నాడు చూడండి, కన్న తల్లి తండ్రి ప్రేమని ఆ భగవత్ స్వరూపుడు మాత్రమే చూపిస్తాడండి. ఇంకెవ్వరు, బంధువులు ఇంకెవ్వరూ మనకి దారి చూపరు. ఆ విధంగా ఆయన అంటున్నాడు చూడండి, నా అదృష్టం వల్ల మీరు దర్శనం అయ్యింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గర అవుతారు. ఆపత్ సమయంలో అందరూ వదిలి వెళ్ళిపోతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితిలో నాకు మీరు లభించారు స్వామి. నిజ
నిజంగా నేను చాలా బాధపడిపోతున్నాను యోగీశ్వర. అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరే. నా పేరు నామధారక శర్మ. మరి మీ పేరేమిటి అని అడుగుతున్నాడండి ఆయన్ని. ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడండి. ఎవరు? నామధారకుడు ఈ స్వామిని, ఈ యోగిని. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పారండి, నాయన, ఎవరికి భక్తులు తప్పక ముక్తిని పొందుతారో, ఎవరైతే భక్తులు భక్తిని మనం ఉంటుంది కదా మనలో, ముక్తిని పొందుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుని నేను. నాయనా, నేను ఎవరనుకుంటున్నావు? భక్తులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి వారిని కొలుస్తారో, ఏ యోగులనైతే ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అయిన అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుని నేను. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు ఆయన. మరి నన్ను సిద్ధుడు అంటారు. లోకానుగ్రహార్థము భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నేను అని చెప్తున్నారండి నామధారకుడికి. అప్పుడు నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశముల అందరూ కూడా ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూనే ఉంటాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించట్లేదు ఎందుకని? ఆయన నాపై అనుగ్రహం చూపించట్లేదు ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారండి. ఈ నామధారకుడు అడుగుతున్నాడు, బాగానే ఉంది, ఆయన్నే మా తరతరాల నుంచి అందరూ పూజిస్తారు, కానీ నాకు మాత్రం ఆయన ఎందుకు ఇలాగ కష్టాలు పెడుతున్నాడు, నాకెందుకు అనుగ్రహాన్ని ఇవ్వట్లేదు అని అంటే, సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు, ఓ విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను, ఎప్పుడూ గుర్తుంచుకో, భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. చూడండి, ఆయన ఇవే కాదు స్వామి బాబు, అందరూ కూడా ఎవరైతే ఆ విప్రుడు అంటున్నాడండి, ఆ యోగి ఈయనకి నామధారకుడు చెబుతున్నాడు, ఓ విప్రుడా అని, శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపమూ ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశములో కూడా ఎవరికి ఎట్టి ధైర్యము కలగదు. ఆయనను సేవించిన నీ ధైర్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. చూసారా, ఆయన అందరికీ ఆయన్ని నమ్ముకుంటే ఎటువంటి ఇది ఉండదు, అందరూ బాగుంటారు. కానీ నీ ధైర్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి. నీకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది అంటే నువ్వు ఆయన్ని సంశయించి ఉండాలి. అంతే కదండి. చూడండి, మనము గుడికి వెళ్తాము, భగవంతుడిని నమస్కరించుకుంటాము, మళ్ళీ వెనక్కి తిరగానే మన బాధల్ని, మన ఆలోచనని మనం చేస్తాం. అది భగవంతుని మీద నమ్మకం ఉంచాం. అదే రీతిగా ఆయన కూడా ఏంటి, సంశయంగా ప్రతిదాన్ని సంశయిస్తూ ఆయన ఉండడం వల్ల ఇలా జరుగుతుంది బాబు, లేకపోతే నీవు కూడా మంచిగా ఉండేది నీకు కూడా అని ఆయన చెప్తూ, అందువలననే నీకు అన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించేవారికి ఎట్టి కొరవ ఉండజాలదు. చూసావా, మనస్సు పెట్టి పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా ఆయన్ని నమ్ము, అంతేగాని సంశయాలు వదిలే, అప్పుడు తప్పకుండా నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు, నువ్వు గురుభక్తి మీద ఇంకా దృఢ విశ్వాసాన్ని పెట్టుకోలేదు.
నమ్మకం నమ్మకం లేదు నీకు ఇంకా. కాబట్టి సంశయాత్మకుడు ఎవరై చేత ఎన్నడూ అంగీకరించబడ్డాడు. చూసారా, ఎప్పుడైనా ఎవరినైనా సంశయించినా ఏమవుతుందండి? అది ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడ్డు అంటే ఇష్టపడ్డాడు. అతను అబ్బో వీడు అనుమానస్తుడురా, ప్రతిదానికి అనుమానిస్తాడు, ప్రతిదీ సంశయిస్తూనే ఉంటాడు అంటాం కదా. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. చూడండి, శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువు కోపిస్తే వానిని రక్షించగలవారెవ్వరు లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు. అలాంటి శ్రీగురుణ్ణే శంకించేవాడిని అనుగ్రహించగలవారెవరు? చూడండి, మహానుభావుడు మన దత్తస్వరూపుడు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చూడండి, నువ్వు ఈ సంశయాత్మకంగా ఉన్నావు కాబట్టే నీకు భగవంతుడు అంటే సద్గురువు ఎప్పుడూ ఎవరి మీద కోపించరు. వారు అందరినీ రక్షిస్తారు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు. అలాంటి శ్రీగురుణ్ణే శంకించేవాడిని అనుగ్రహించగలవారెవరు? నువ్వు ఆయన్నే శంకిస్తున్నావు, మరి ఆయన్నే శంకించకూడదు కదా, నువ్వు నమ్మాలి కదా, నమ్మకంతో ఉండాలి కదా. అదండి ఆయన చెప్పారు ఆ యోగి నామధారకుడికి కదా. మరి 2వ అధ్యాయంలో ఉన్నామండి మనము. రేపొద్దున్న ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నంలో జై గురుదత్త, శ్రీ గురుదత్త, సాయినాథుని ఆశీర్వాదాలతో మరి రేపు కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామ్.